బాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. yes ప్లీజ్ చెప్పండి. నేను బాలకృష్ణ, నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్ ఆఫ్ ఏబీపీ. వెంకట్ గారు మాట్లాడుతూ అన్నారు కోర్ట్ జడ్జ్మెంట్స్ వచ్చినాయని. నేను వెంకట్ గారిని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. వెంకట్ గారు, సర్వే నెంబర్ 25 లో ఎంత అండి ల్యాండ్, ఎంత ఎక్స్టెంట్ ఉందండి? మీరు అడ్వకేట్ గారు కదా, సర్వే నెంబర్ 25 లో వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 25? సార్ అదే చెప్తున్నా, ఇప్పుడు కంచగచ్చపోలే మొత్తం డేటా తీసుకుందాం. ఆ సర్వే మొత్తం మీరు అడ్వకేట్ అని చెప్పినారు. లెట్స్ బి వెరీ స్పెసిఫిక్. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ముందుకెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన టెక్నికల్ పాయింట్స్ ఎమోషనల్ ప్లాన్ సరిపోదు కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్. నేను హెచ్యూలో మాస్టర్స్ చేసిన, ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నా, ఈ రోజు ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నాం. సో అప్పుడు ఏబీపీ కార్యకర్తలు అరెస్ట్ అయినారు, మీరు చెప్పినట్టు అరెస్ట్ అయినారు. సో నేను అడిగే సింపుల్ క్వశ్చన్, సర్వే నెంబర్ 25 లో ఎన్ని ఎకరాలు ఉంది? మీరు అడ్వకేట్ కదా, లెట్స్ నాట్ టాక్ వితౌట్ ఫ్యాక్ట్స్. సర్వే నెంబర్ 25 లో ఎన్ని ఎకరాలు ఉందండి? సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు నేను కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ అక్కడ టెక్నికల్ అంశాలు నేను చెప్తా. టెక్నికల్ అంశాలు మీరు చెప్పండి. హెచ్ఈలో మీరు స్టూడెంట్ కదా, హెచ్ఈలో స్టూడెంట్, టెక్నికల్ అంశాలు చెప్పండి. ఇదే టెక్నికల్ అంశాలు తీసుకుపోయి మళ్ళీ మీరు కోర్టులో ఏముంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయండి. అక్కడ విద్యార్థి కదా మీరు, నిజంగా మా హెచ్ఈఓ భూములు పోతున్నారని చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి. ఒక నిమిషం అండి. ఎస్ వెంకట్ గారు, బాలకృష్ణ గారు ఇక్కడ క్లియర్ గా లీగల్ గా వెళ్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అటు కోర్టు ఇందాక మరి వెంకట్ గారు చెప్తున్నట్లుగా కూడా కోర్టులు ఏ రకంగా చెప్తాయో అదే రకంగా వెళ్తామంటున్నారు. ఎందుకు లా పరంగా చూస్తే కూడా గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉంది? ఏంది లోపం ఎక్కడ జరిగింది? ఎందుకు హెచ్సియుకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు? ఇందాక వెంకట్ గారు కూడా కొన్ని అడిగారు, ఇప్పటి వరకు ఏదైతే కేసు రన్ అయిందో 18 years ఎందుకు దీనికి సంబంధించి క్లెయిమ్ చేసుకోలేదు? ఈ భూములకు సంబంధించి మావి అప్పట్లో 1975లో ఇందిరాగాంధీ ఇచ్చారు కదా, మరి దానికి సంబంధించి ఎందుకు క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించలేదు హెచ్సియు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, గత పోయిన 50 సంవత్సరాలలో వచ్చి చాలా గవర్నమెంట్స్ వచ్చినాయి, చాలా వీసీలు వచ్చారు, చాలా రిజిస్టర్లు వచ్చారు. మరి అది పట్టా ఎందుకు జరగలేదో వాళ్ళు చెప్పాలి. సో ఇప్పుడు ఆ పట్టా జరగలేదు, అదంతా పక్కన పెడితే అండి, 400 ఎకరాలు ఎక్కడున్నాయి? సర్వే నెంబర్ 25 లో మీకు కోర్ట్ ఆర్డర్ కాపీ అంటుంది. కోర్ట్ ఆర్డర్ కాపీ ఏ భూమి ఉన్నా మీకు అద్దులు చెప్తుంది. మీకు ఏమైనా అద్దులు చెప్పిర్రా? మీరు దాని ఎక్స్టెంట్ ఎంత? సర్వే నెంబర్ 25 లో ఎన్ని పార్ట్స్ గా చేసినారు? ఇవన్నీ తెలియకుండా 400 ఎకరాలు కోర్ట్ ఆర్డర్ కాపీ అంటున్నారు. వెంకట్ గారు చెప్పండి, అవి ఆ ఎక్స్టెంట్స్ ఏంటో మీరు చెప్పండి కాస్త. Do you have any idea? If you have an explanation. Do you have any idea? Sir, that is what we are asking. Nobody is giving us the documents. It is the government which is supposed to clarify. It is the university which is supposed to clarify. So let us be on the table. I will tell you, sir. ఇచ్చిన 400 ఎకరాలు టీఐఎఫ్ఆర్ కి 210 ఎకరాలు వాయే, ఎన్ఐఏబికి 100 ఎకరాలు వాయే, టీఎన్జిఓస్ కి 137 acres పాయే. ఈ ల్యాండ్ అంతా ఎడికించిపోయింది అనుకోండి వేరే. సో యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ జరిగింది, 400 ఎకరాలు ఇచ్చినాము, ఆ 400 ఎకరాలు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. హౌ ఇస్ దిస్ ఈవెన్ అ ఫెయిర్ డీల్? లెట్ us గెట్ ద ఫ్యాక్ట్స్ రైట్. ఎంత మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారంటే, అరే ప్రతి ఒక్కరిని నేను వీ హావ్ బీన్ టాకింగ్ టు ద మీడియా సిన్స్ 2-3 days. హూ ఇస్ సపోజ్ టు క్లారిఫై దిస్? అరే మీకు అంత ఉంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇక్కడ జింకలు లేవు, నక్కలు లేవు, పులులు లేవు అన్నారు కదా. అరే రేవంత్ రెడ్డి గారి కంటే తెలియదండి? ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఇక్కడ చదువుకున్నారు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళకి తెలియదా ఇందులో ఎంత రిచ్ బయోడైవర్సిటీ ఉందో? నిన్న ఆ వీడియో నెమల్ దాంట్లో న్యాచురల్ హ్యాబిటాట్, అది కొట్టేస్తూ ఉంటే నెమళ్ళు ఏడుస్తున్నాయి. మేము డెవలప్ చేయొద్దంటలేము, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? డెవలప్మెంట్ సస్టైనబుల్ గా ఉండాలి. బాలకృష్ణ గారు ప్లీజ్ 30 seconds లో కంక్లూడ్ చేయండి. నేను వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే మేడం, ఇక్కడ 2-3 అంశాలండి. ఈ ల్యాండ్ ఇంతకు ముందుకు ఎవరో మాట్లాడుతూ ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి కింద ఇచ్చినారు. మరి ప్రభుత్వ భూమి కింద ఇస్తే అది యూనివర్సిటీ ప్రహరీ లోపల ఎందుకుంది? రెండో ముచ్చట, మీరు కాంగ్రెస్ తరఫున ఎవరైతే మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అన్నారు అక్కడ జింకలు లేవు, ఏం లేవు, అక్కడ వన్యప్రాణులు ఏం లేవు, పులులు లేవు అని చాలా సర్కాస్టిక్ గా అన్నారు. మీరు దాన్ని సమర్థిస్తున్నారా? మీకు దాని మీద జింకలు ఉన్నాయా ఏమన్నా ఉన్నారంటే మనకు కావాల్సింది లెక్కలు కాదు. బాలకృష్ణ గారిని వినోద్ కుమార్ గారు
హైదరాబాద్ లో ఒక్క మాట ఈ హైదరాబాద్ లో బయోడైవర్సిటీ ఉందంటే కాంగ్రెస్ పుణ్యానే, కాంగ్రెస్ పార్టీ పుణ్యానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైదరాబాద్ లో బయోడైవర్సిటీ. అదే బయోడైవర్సిటీ మేము కొలాబ్ చేయము, అదే బయోడైవర్సిటీ మేము కొలాబ్ చేయము. ఏ సెంట్రలైజ్డ్ యూనివర్సిటీ భూములు కానీ, ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ యూనివర్సిటీ భూములు కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కొలాబ్ చేయలే. అది ప్రభుత్వం భూమి, అది ప్రభుత్వం భూమి. ప్లీజ్ వినోద్ కుమార్ గారు మాట్లాడివ్వండి. అసలు ఆయన ప్రొఫెసర్, ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. బాలకృష్ణ గారు ప్లీజ్ అండి, నేను మీ అందరి వర్షన్స్ తీసుకున్నాను. దయచేసి ప్లీజ్ డిబేట్ లోకి వచ్చినప్పుడు కాస్త డిసిప్లిన్, దాని టైమింగ్ అందరికీ ఇవ్వాలి. ప్లీజ్ మెయింటైన్ దట్ డిసిప్లిన్. ఎస్ వినోదకృష్ణ గారు మీరేమంటారు? పృథ్వీ గారు మాటలు ఏకీభవిస్తున్నారా? స్టేట్మెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలనేది మాట్లాడాలండి. ఒకటి సార్, మీ లీగల్ గా ల్యాండ్ మీదే అయితే విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు హెచ్యులా 100 జేసీబీలు పెట్టినారు. మొత్తం ఆ ఎకలాజికల్ బయోడైవర్సిటీని మొత్తం సత్యనాశనం చేస్తున్నారు. గదాపురి జర ఫస్ట్ వీ కెన్ డిబేట్, ఇది రోజు మొత్తం డిబేట్ చేద్దాం. ఫస్ట్ మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు మా మీద నిందలు మోపుడు కంటే, మా శాంక్టిటీని క్వశ్చన్ చేసుడు కంటే, మీకు ఎకలాజికల్ వెంకట్ గారు అంటున్నట్టు ఎకలాజికల్ బయోడైవర్సిటీ ఉంటే అక్కడ విధ్వంసం జరుగుతుంది. మీరు రండి, మొత్తం 2 రోజులు మీకు అంత లీగల్ గా మీకు రైట్ ఉంటే వైనా హరి అక్కడ చెరువులు, జింకలు, నెమళ్ళు మొత్తం ఆ వీడియో చూస్తే మీకు మనసు లేదండి? దట్ ఈస్ ద న్యాచురల్ హ్యాబిటేట్. యు ఆర్ డిస్ట్రాయింగ్ ఇట్. కాంగ్రెస్ పార్టీకి ఏం చిత్తశుద్ధి లేదు. ఏం చిత్తశుద్ధి ఉంటే అందుకే ఎన్ఎస్ఏ పెట్టిందన్నారు, మరి ఎందుకు డిలీట్ చేయించినారు? దిస్ ఇస్ ఇది పొలిటికల్ పార్టీ. ఇంకా ఉంది. ఇప్పుడు మీరు బీజేపీ తరఫున మాట్లాడుతుందా, కిషన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతున్నారా, ఏబీపీ తరఫున మాట్లాడుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఎవరండి? మాకేం సంబంధము? ఏబీపీ తరఫున మాట్లాడితే ఏబీపీ తరఫునే మాట్లాడుతున్నాము. ట్విట్టర్ హ్యాండిల్ ఉందన్నా, చూడన్నా, ట్విట్టర్ హ్యాండిల్ ఉందన్నా. అన్నింత ముందు ఒకటి చెప్పిండు, అన్నింత ముందు ఒకటి చెప్తూ వీళ్ళు ఇందులో కూడా పెట్టిర్రు. ల్యాండ్ ఎవరికి కావాలనేది ఫైన్ చేద్దాం. సార్ ఇప్పుడు సార్ ఒక మాట సార్ యాక్చువల్ గా బండి సంజయ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆధార అవసరాలకు ఒక మాట సార్ ఎకోనా పికోనా ఇవన్నీ తర్వాత అంశాలు సార్ ఒక మాట సార్ ఒక మాట కన్ఫర్మ్ చేద్దామా? సినిమాల గురించి చెప్తారు కదా, వీళ్ళు ఇందులో క్లియర్ గా చెప్పారు. ఇస్ అటెంప్ట్ టు జస్టిఫై ద రెక్లెస్ ఆక్షన్ ఆఫ్ 400 acres ఆఫ్ ఎకలాజికల్ లిమిటెడ్ ల్యాండ్ ఇన్ కంచగచ్చిబౌలి అని ఇచ్చారు. అంటే వాళ్ళు బాహాటంగా వ్యతిరేకిస్తారు, దీన్ని బాహాటంగా వ్యతిరేకిస్తారు. దీని గురించి ఏమంటారు చెప్పాలి వాళ్ళు. వీళ్ళు కూడా పబ్బం కట్టుకుంటారా వాళ్ళు? వెంకటస్వామి గారు, బాలకృష్ణ గారు ప్లీజ్ నేను ఒక్క మాట చెప్తా సార్, ఒక క్లారిటీ చెప్పారు.